అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 9వ పాఠ్యాంశమైన హితోక్తులు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని ఈరోజు వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి గురించి రాయండి. ఇది ఆయనకు సంబంధించిన కవి పరిచయం. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఈయన మన అనంతపురం జిల్లాలోని కమ్ముదూరు మండలంలోని రాళ్లపల్లి అనే గ్రామంలో జన్మించినారు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. అర్థమవుతుందా? ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదములు. రెండవ ప్రశ్న, మంచి వారితో స్నేహం ఎలాంటిది? ఇది కంటిన్యూషన్ మంచి వారితో స్నేహం. తర్వాత నెక్స్ట్ మూడవ ప్రశ్న, లోబితనం పనికిరాదని కవి ఎందుకు అన్నాడు? లోబితనం అంటే పిసినారితనం పనికిరాదని ఎందుకు అన్నాడు కవి? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ రెండవ, క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి. రాహువు నోటిలో చిక్కిన చంద్రుడు అమృతాన్ని కురిపిస్తాడని ఎందుకు అభిప్రాయపడ్డాడు? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నామా. అర్థమవుతుందా? ఇంకా మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దండి. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత కంటిన్యూషన్ తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న, మనిషికి ఆత్మాభిమానం ఎందుకు ఉండాలి? ఆత్మాభిమానం అనేది ఎందుకు ఉండాలి అసలు మనిషి కంటే? ఎవరి దగ్గర దేనికి ఎప్పుడు చేయి చెప్పుకోకుండా ప్రాధేయపడుకోకుండా నిజాయితీగా బతకాలి. అవునా కాదా? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ భాషాంశాలు. పాఠం ఆధారంగా అడిగిన ప్రశ్నలకు ఎదురుగా అర్థాలను ఊహించి రాయండి. మైత్రి అంటే స్నేహము, కరములు అంటే కిరణములు, సుంత అంటే కొంచెం, గృహ అంటే గర్భము, సిరి అంటే సంపద, మంచివాడు అంటే సజ్జనుడు, తెరువు అంటే దారి, అంత్య అంటే చివర. తర్వాత నెక్స్ట్ రెండవ, క్రింది పదాలకు పర్యాయ పదాలను పద విజ్ఞానంలో వెతికి రాయండి. స్నేహము అంటే నేస్తం, మిత్రుడు. తర్వాత నెక్స్ట్ మనిషి అంటే నరుడు, మానవుడు. పుడమి అంటే భూమి, భువి. సంపద, ఐశ్వర్యం, ధనం. తర్వాత మూర్ఖుడు అంటే అవివేకి, అజ్ఞాని. ధనం అంటే డబ్బు, సిరి. యథార్థం అంటే సత్యం, నిజం. తర్వాత క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. కొన్ననేమి అంటే కొన్నను ప్లస్ ఏమి ఉపసంధి. వానికి ఎప్పుడు అంటే వానికి ప్లస్ ఎప్పుడు ఉపసంధి. సజ్జనాలికి అంటే సజ్జన ప్లస్ ఆలికి సవర్ణ దీర్ఘ సంధి. ఆలించి చూడు అంటే ఆలించి ప్లస్ చూడు గసడదవాదేశ సంధి. నోట నెట్లు అంటే నోటను ప్లస్ ఎట్లు ఉత్వసంధి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు.